మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మనము ఇతరుల్ని డిస్టర్బ్ చేస్తుంటాము కావాలని. బాయ్ ఫ్రెండ్ బాత్రూమ్ పోయినప్పుడు గర్ల్ ఫ్రెండ్ డిస్టర్బ్ చేయడం. వాడి లోపల పాపం పెద్ద పని మీద కూర్చున్నాడు, ఎలా డిస్టర్బ్ చేస్తావు అప్పుడు? బంగారం తిన్నావా అని అబ్బా ఎంత డిస్టర్బ్ చేస్తుంది, మేము పోనిస్తలేదు. నెక్స్ట్, ఎవరైనా బాగా రెడీ అవుతా ఉంటే ఒకటే అద్దం దగ్గర ఇద్దరు రెడీ అవుతా ఉంటే నేను అని జరిపేటప్పుడు నెక్స్ట్, ఎవరైనా బాగా నిద్రపోతున్నప్పుడు మనకు నిద్ర పట్టనప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. సూపర్. రామ్ ప్రసాద్ ఏం చేసి డిస్టర్బ్ చేస్తావు పక్కన వాళ్ళని? నీకు నిద్ర పట్టట్లేదు, సీని గారికి నిద్ర వస్తుంది, ఎక్కడ పెట్టు, ఆ నిద్రలో ఉన్నాడు, ఎవరినో వైఫ్ ఊరు వెళ్తే పక్కింటి డిస్టర్బ్ చేయడం. టీచర్ క్లాస్ లో లెక్చర్ ఇస్తుంటే డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. టీచర్ మీద డైలాగ్స్ వేయడం, పంచ్ చేయడం అలా. నీకు చిన్నప్పుడు ఒక పదానికి ఇంకో పదానికి మధ్యలో గ్యాప్ ఇవ్వాలని చెప్పలేదా? నెక్స్ట్, మన పేరెంట్స్ మనకి లెక్చర్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఎలాగలా డిస్టర్బ్ చేయాలనేసి చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాడీ మమ్మీ ఏంటమ్మా చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? అసలు ఏంటి అది? ఆ డ్రెస్లు ఏంటి, నువ్వేంటి? నువ్వు వేసుకుని డ్రెస్ ఏంటి మమ్మీ? వెంకీ గారితో తిరగొద్దంతా వెంకీ గారితో ఎందుకు తిరుగుతున్నావు? నేను రవితో తిరుగుతున్నాను, వాడితో తిరగట్లే. అయితే ఓకే. మనకు ఇష్టం లేని వాడు ఆనందంతో పార్టీ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళలో ఒక్కడి పేరు ఖచ్చితంగా చెప్పు, ఎవరైతే ఇష్టం లేదో నీకు. ఎవరు ఫీల్ ఎవరు? ఇంతమంది ఉన్నారు కదా, ఇష్టం లేని వాడు ఒక్కడి పేరు చెప్పు. శ్రీముఖి. సీను మన బాత్రూమ్ వెళ్తాను చూసా, అంటే థియేటర్ లో కలిసి ఇంటర్వ్యూలో కలిసి వెళ్ళరా పక్కన వెళ్తాం కదా, ఇంటర్వ్యూలో 100 మంది వస్తారు, ఇలా పోసుకుంటూ ఒకడు బాగుంది. సినిమా బాగుంది. సూపర్. రామ్ ప్రసాద్, మనం ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తాం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వీడికి స్టోరీ తెలుసు, ఇంట్రెస్ట్ చూస్తాడు. చచ్చిపోతాడు చూడరా. ఇప్పుడు హీరో పడిపోతాడు భయ్యా, చెప్పు తగ్గిపోతా. ఇప్పుడు 30 సార్లు చూసాను, మీకు చెప్తాను నేను. సూపర్. నువ్వు ఎలాంటి సందర్భాల్లో వేరే వాళ్ళని కావాలని డిస్టర్బ్ చేస్తుంటావు? చాలా మంది కూర్చుని పడుకునే అలవాటు ఉంటుంది. నాకు కూర్చుని నిద్ర రాదు, పక్కన షూటింగ్ లో హాయిగా బ్రష్ మధ్యలో నాపలేస్తుంటారు, అప్పుడు కుళ్ళు వస్తూ ఉంటుంది, అప్పుడు ఊరికే ఏలు పెట్టి కెలకాలని. సూపర్. మరి ది నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇంకా కొంచెం వెయిట్ చేసుంటే బాగుండేది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? షాపింగ్ అంతా అయిపోయినాక పక్క షాప్ లో 75% డిస్కౌంట్ అంటే అప్పుడు అంటే సరేనా, టాబ్లెట్ వేసుకు తగ్గిపోతాయి నువ్వు నీ మోషన్స్. అనవసరంగా శ్రీముఖిని పోయాడు రా బాబు, అందంగా ఉన్నావని. రేపటి నుంచి దాని ఏషలు చూడలేవరా బాబు. మ్యారేజెస్ లో ఫుడ్ మనం త్వరగా తినేసిన తర్వాత కొత్త ఐటమ్స్ తర్వాత పెట్టారనుకో, అది అనవసరంగా తినేసానే తర్వాత అన్ని నేనైతే అయినా కూడా ఇంకొకసారి తింటా. నువ్వు చెప్పిన ఆన్సర్ కి నువ్వు ఉన్నదానికి సంబంధం లేదనా? తింటా, బాగా తింటావా? మరి ఏమెందుకు ఇట్లా అవుతుంది? ఆమె అయితే బ్రేక్ లేకుండా తినేస్తుంది, నేను కొంచెం బ్రేక్ ఉంచి. అవునులే, నువ్వు చూస్తున్నావు కదా మరి వచ్చి. 4 ఎపిసోడ్స్ కూడా చూసాను. 4 ఎపిసోడ్ నీ తిండి మీద పడింది శ్రీముఖి. లేదు, బ్యాగ్ లో సంచలనాలు వేస్తారు వాళ్ళు, తీసుకొని డబ్బాలు సీల్ ఓపెన్ చేస్తారు. ప్రతి రోజు సీల్ ఓపెన్ చేస్తుంటే ఎంత తింటది? నాకు అర్థం కావట్లేదు, ఎవరు రోస్టర్ ఈ రోజు? పక్కనున్న ఆంటీని వదిలేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు.
ఆంటీలు కావాలంట ఆంటీలు నెక్స్ట్ మాకొద్దేటి నెక్స్ట్ మనం షాపింగ్ చేసిన తర్వాత 5 minutes కి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి షాపింగ్ కి వెళ్దామా అన్నప్పుడు అదిగో ఇక్కడ ఇవిడ ఏదో చెప్తాను మళ్ళీ వెళ్తాం కదనే అని మళ్ళీ వెళ్తాం కదనే మరి ఆమె సైలెంట్ గా అందరికి ఇస్తుంది ఇది చెప్పే ఇది చెప్పు నీ కప్పు కావాలా ఇది చెప్పు నేను చెప్తా ఇలాంటి సందర్భాల్లో గీత చూస్తుంది జాగ్రత్త చెప్తున్నా నేను ఒకటి చెప్తా పేరు కానీ టైటిల్స్ చెప్పను 2 ఓకే నేను చెప్పేస్తా టైటిల్ చెప్పు వద్దు ఒక సినిమా వచ్చింది ఆయన మీద పాపం బ్యాడ్ ఉంది అయినా కూడా ఫస్ట్ ఆ సినిమా కమిట్ అయ్యాను తర్వాత పెద్ద డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు ఆ సినిమా ఒప్పేసుకుని పెద్ద డైరెక్టర్ కదా అని చెప్పి ఈ సినిమా వదిలేసా తప్పు నాదే కట్ చేస్తే నేను పెద్ద డైరెక్టర్ తో చేసిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది ఈ చిన్న డైరెక్టర్ తో చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది తెలుసు నాకు ఆ సినిమా బాహుబలి కదా అప్పుడు అనిపించింది జెన్యూన్ గా ఉంటది అప్పుడప్పుడు లైఫ్ లో Let's call upon stage get up Zero along with Dr. Ram Prasad. A square B square A plus B whole square. నందు ఒక మంచి ఆజానుబాహుడు 6 అడుగులు అందగాడు తెలుగులో చెప్పాలంటే అదే హైట్ మెయింటైన్ చేసాడు చిన్నప్పటి నుంచి ఫ్రమ్ ద స్కూల్ ఏజ్ నుంచి పుట్టినప్పుడు మన నందుకి ఉయ్యాలు ఎలా వేసారంటే తెలుసు అసలు ఉయ్యాల్లో ఇంత హైట్ కదా ఉయ్యాలు ఎంతే ఉంటది కదా దాంట్లో మనోడు నందు బాగా చూడలేక నేను ఇంకో ఉయ్యాలు తీసుకొచ్చి ఎల్డింగ్ చేయించి దాన్ని కొంచెం కొంచెం పెంచేలాగా స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత లోపలంతా చదువుకున్నారు టీచర్ ఉంది వచ్చాడు అనమాట టీచర్ హైట్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ నందు గుడ్ మార్నింగ్ నందు మేడం చుచ్చుకోవచ్చు వెళ్ళొచ్చు మేడం వెళ్తే బేగలరా ఎండ పోతుంది నాకు ఓకే మేడం ఇదే ఆర్టీసీ బస్సులో ఎక్కేవాడు బాబు ఇందాక నువ్వు 1 గేట్ తీసుకో 2 గేట్లు తీసుకో ప్లేస్ సరిపోవట్లేదు ఇక్కడ ఈ లోపల కింద నుంచి అందరూ పాసులు దిగిపోతున్నారు అయితే ఫ్లైట్ ఎక్కాడు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ మామూలు ఉండడమే కొంచెం తక్కువ రూప్ దాంట్లో హైట్ ప్రాబ్లం అయితే నందుకి అనుకోకుండా ఒక హైట్ తక్కువ అమ్మాయికి పడిపోయాడు ఇద్దరికి మధ్య రొమాన్స్ లవ్ స్టోరీ నడిచింది సో పొట్టుకున్న అమ్మాయి క్యారెక్టర్ నేను చేస్తాను నందు హైట్ కదా గీత చూడు ఒక హైట్ లేని అమ్మాయికి పడిపోయాడంటే గీత చూడు అమ్మాయి సంధ్య నందు సంధ్య నందు నందు సంధ్య నందు సంధ్య ఎవరు పాప తప్పు నేను నందు సంధ్య నేను ఇద్దరం థియేటర్ లో కలుసుకుని ప్రపోజ్ చేసుకున్నాం కదా టికెట్ల మీదనివి టికెట్ దాని వల్ల ప్రపోజ్ చేశావా ఎంత హైట్ ఉంటావు తెలియదు నాకు ఒక ముద్దు పెట్టరా ప్లీజ్ సో దీనికి ఈమెయిల్ నొప్పి అయిపోయింది మరబట్టండి వీళ్ళిద్దరు హక్ చేసుకోవాలంటే ఎలా ఉండేది హక్ చేసుకుంటే నాకు సగంగా వస్తుంది హక్ చేసుకుంటే నాకు సగంగా వస్తుంది నందు సంధ్య సంధ్య లోపల తాడేసింది పైకి అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది ఈ హైట్ ప్రాబ్లం వల్ల తర్వాత ఏం జరిగిందంటే గీతా మాధురి అనే ఒక గాయని కోయిల పరిచయం అయింది ఇక్కడ ఇప్పుడు చాలా నుంచి ఫాలో అవుతున్నాను ఇంకా లాభం లేదు ఫాలో అవుతూ పట్టించుకోలేదు నాకు కోపం వచ్చి యాసిడ్ బాటిల్ ఒక చీపు
ఏమేయాలి ఏమేయాలి నేను నందుని పులేసం పులేసం నువ్వు నాకు ఐలో చెప్పపోతే చూసా కదా యాసిడ్ పోట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ నందు, థ్యాంక్ యూ సో మచ్. దేనికి యాసిడ్ పోట్లేదు? బాత్రూమ్ కడుక్కోవడానికి యాసిడ్ లేదు, బాత్రూమ్ కడుక్కోవడానికి యాసిడ్ లేదు. యాసిడ్ బాటిల్ ఫెయిల్ అయిపోయిందండి, వాడు కత్తి తీసుకొచ్చాడు. గున్నమామి ఇందాక వేసాను కదా, మళ్ళీ ఇన్సల్ వేయాలరా? సో నందు లోపల కత్తి పెట్టుకుని రావట్లేదు. ఏమైంది? లోపల తెగిపోయింది గీత. ఏంటి కత్తి? ఏంటి కత్తి? కూరగాయలు కోసుకొని వచ్చాను. సో నందు బాగా బిజీ అయిపోయారండి, గీతా మాదిరి బాగా బిజీ అయిపోయారు. ఇద్దరు బాగా బిజీ అయిపోయారు. సో ఇద్దరు కలుసుకోవడం అవ్వట్లేదు ఇంట్లో. ఈ కనీసం ఒక 1 hour స్పెండ్ చేసి మాట్లాడడం కూడా అవ్వట్లేదు. నేను నైట్ షూటింగ్ వెళ్తున్నాను, తను అప్పుడే పాట పాడేస్తుంది. రోడ్డు మీద సిగ్నల్ లో కలుసుకుంటున్నాను ఇద్దరు కార్లో వెళ్ళి. సేమ్ సిచ్యువేషన్, జిమ్ నుంచి వస్తూ కలుసుకుంటున్నాను. సిగ్నల్ ఎక్కడ చూసేట్లు నేను ఎన్ని రోజులు తెలుసా అర్థం కలిసి ఒక సిగ్నల్ పడ్డాక ఇంకా 80 seconds ఉంది. మాత్రం కార్ పక్కన ఆపించేద్దాం. ఇలా మొత్తం కేసు రాసి కార్లో పట్టుకెళ్ళిపోయారు. నందు ఇంట్లో బాగా గీతతో గొడవ పెట్టుకున్నాడండి, చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. సో మంచి డైరెక్టర్ సీన్ ఇచ్చాడు. సార్ సీన్ ఏంటి? సార్ సీన్ ఏంటండి? సీన్ నువ్వేరా? సో ఇప్పుడు లొకేషన్ లో ఉన్నాను, హీరోయిన్ వచ్చి ఐ లవ్ యూ చెప్తాను. చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్పాలి నందు. ఏంటి? ఐ లవ్ యూ నందు. గీత ఎన్నిసార్లు చెప్పాలి? నందు హీరోయిన్ పేరు సంధ్య. గీత 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 గీత. వన్ మోర్ టేక్ చేద్దాం సార్. హీరోయిన్ గారు యూ స్టే సైలెంట్, మీరు ఐ లవ్ యూ ప్రపోజ్ చేయండి. ఓకే నందు గారు ఇన్ మోడ్ యాక్షన్. గీత ఐ హేట్ యు, ఐ హేట్ యు గీత, ఐ హేట్ యు. గీత 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 గీత. ఇదే ఫ్రస్ట్రేషన్ లో గీత పేరు వింటాడు మనడు పిచ్చెక్కిపోతున్నాడు అండి. నందు కార్ డ్రైవ్ చేసుకొస్తున్నాడు, సిగ్నల్ దగ్గర ఆగాడండి. హలో మిస్టర్, అక్కడ సిగ్నల్ పడింది చూసారా? చూసానండి. నందు చూసారా ఇప్పుడు సిగ్నల్ గీత దాటారు ఇక్కడ మీరు. ఒక అప్లికేషన్ నింపాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నందు గారు మీకు లోన్ కావాలి కదా, సైన్ చేయాలి. ఎక్కడ చేయాలి తెలుసా మీకు? తెలుసండి. ఎక్కడ? ఎక్కడ? అక్కడ కదా, అక్కడ గీతం చూసారా? గీత మీద చేయండి. నేను చేయండి, నాకు లోన్ వద్దు. సరే సరే అక్కడ వద్దు కానీ యువతల పక్క ఇంకో గీతం అక్కడ చేయండి. ఎస్ నందు, ఎలా అనిపించింది? సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. ఇలాగా నందు ఒకసారి ముద్దు పెట్టడానికి ట్రై చేయి. అరే ఇలా ఉన్నప్పుడు సీన్ హక్ చేసుకుంటే బాగుంటది. ఎలా అనిపించింది చెప్పు. ఎంజాయ్ చేశాను చాలా. And 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till mange more. Let's see what life has in store. నందు అన్న, వెల్కమ్ టు పటాస్. ఒకసారి మన నందుకు ఒకసారి క్లోజ్ చేసుకోండి. చూసారా ఆ కలర్ ఎంత అందంగా ఉంటాడు. అసలు నిజంగా నందుకు ఆ కలర్ ఎలా వచ్చిందో నేను చెప్తాను. ఒకసారి చూడండి, ఎంత వైట్ మిల్క్ బాయ్. నిజంగా ఆ అందం ఎలా వస్తుంది ఆయన మీరు రీసెర్చ్ చేస్తే తెలిసింది, ఆయన స్నానం చేయడం. ఒకసారి స్మైల్ ప్లీజ్, లైట్ గా లైట్ గా. ఆ పళ్ళు చూశారు, వావ్ వాట్ ఏ వైట్. అసలు తోముకోడే. ఇక షూ విషయానికి వస్తే నిజంగా చాలా మంచి టేస్ట్ అనే, ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క గుడికి వెళ్తాడు.
నెక్స్ట్ మనోడు ఎక్కడికి వెళ్ళినా చాలా క్రేజ్, చాలా మంది గుర్తుపడుతున్నారు. ఎలా గుర్తుపడుతున్నారు? ఇక్కడ ఒకరోజు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నాడు, సార్ మీరు మీరు ఎస్ నేనే గీతా మాధురి గారి husband. లేదు, ఇలాంటి నిజంగా జరుగుతాయి చాలా చోట్ల. ఇది కాదు, ఇంకోటి షికాగోలో ఒకరోజు ఎయిర్పోర్ట్ లో ఒకడు వచ్చాడు, స్పీడ్ కొరుకుంటూ వచ్చి భయ్యా మీరు అని మాట్లాడుతున్నాడు. యా హలో అంటుంటే, బస్ స్టాప్ సినిమాలో మీరు యాక్టింగ్ రిగా తీశారు భయ్యా, మీరు ప్రిన్స్ కదా. సార్ నిజంగా మీరు బాగా యాక్ట్ చేస్తారు సార్, మీరు బాగుంది మీ వీడియో యూట్యూబ్ లో చూసాను. ఓ అవునా, ఏం చూస్తారు యూట్యూబ్ లో? మీ పెళ్లి వీడియో సార్. ఇప్పుడు ఇట్రా ఇప్పుడు నువ్వు 100% లవ్ సింబల్స్ అరే 4 సార్లు చూశాను సార్ ఆ సినిమాలో. అవునా, ఆ సినిమాలో గీత గారు పాట పాడారా? అరే ఆటోనగర్ సూర్య, అరే కరెక్టే సార్, ఆటోనగర్ సూర్యలో గీత గారు పాట పాడారు అనుకుంటా. నందు గారికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. నందు ఐ లవ్ యూ. నీకు పెళ్ళైందని తెలుసు కూడా నిన్ను ఎందుకు లవ్ చేస్తున్నాను తెలుసా? ఒక ప్రామిస్ చేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏం లేదు, మన పెళ్ళైన తర్వాత ఫస్ట్ డేని నాకు గీతా మాధురి గారితో ఫోటో తీపిస్తావా? నంద్ గారు చాలా మంచి హెల్పింగ్ నేచర్. ఒక రోజు ఒక రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ముసలావిడ అవతలు ఉన్నారు. అర్రే రోడ్ దాటించాలనేసి, బమ్మా రండి నేను నీకు రోడ్ దాటిస్తాను, చల్లగా బతకాల బిడ్డ, నువ్వేం చేస్తావు బిడ్డ? అమ్మ నేను ఒక పెద్ద హీరోని మన తెలుగు ఇండస్ట్రీలో. రైతే బిడ్డ, బాగా పెద్ద హీరోవే. అవును బిడ్డ, హీరో అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆడపోరీలను చీరలు పట్టుకొని ఎక్కుతారు సినిమాలలో, అదేనా? అది కాదమ్మా, హీరో అంటే ఫైట్లు చేస్తారు. అవునా, ఇంకేం చేస్తారు? పాటలు పాడతారు. అవునా, ఇంకేం చేస్తారు? కొడుక డాన్స్లు చేస్తారమ్మా. ఇట్లా కొడుక ఏంటమ్మా, ఇవో నాకు చెప్పినావు కాబట్టి సరే, ఇంకెవరికి చెప్పకు. గిట్ల చెప్తేనే నా ముసలాన్ని తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్ వేసిర్రు. ఇలా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ఫస్ట్ టాపిక్ ఇస్ 10th అయిపోగానే మన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? మేకప్ వేసుకోవచ్చు. ఎందుకు 10th క్లాస్ ఉండేది తోలు కదా, దీనికి వేసుకోరా మేకప్? వేసుకోవడానికి రాదు కదా, అప్పుడు కాలేజ్ స్కూల్ కదా, టీచర్స్ ఒప్పుకోరు కదా. ఓహో, కాలేజ్ అయితే మన ఓన్ ఫ్రీడమ్ కదా, అక్కడ ఒప్పుకుంటారా లెక్చరర్స్? అప్పుడు ఓవర్ కేర్ చేస్తారు, కొమ్ములు వస్తాయి మీకు, అందుకే ఒప్పిస్తారు. కానీ అమ్మాయిలకి మాత్రం ఫస్ట్ 10th స్టాండర్డ్ అయిపోగానే ఇంకా కొత్త కొత్త డ్రెస్ లో ఈ తొక్కల యూనిఫామ్ పోతుంది. కొత్త డ్రెస్ క్లాసెస్ బంక్ కొట్టొచ్చు, ఇంకా ఇంట్లో అబద్ధాలు చెప్పి పాకెట్ మనీ ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకు ఇంటర్మీడియట్ అనా? ఎస్. అప్పుడన్నా లావ్ అవుతా, ఇట్లా ఉంటావా? మందు కొట్టడం. రవి, నువ్వే ఏజ్ లో మందు కొట్టడం స్టార్ట్ అన్ని డైరీలో రాసి పెట్టుకుంటావా ఏంటి? ఎప్పుడో 7th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ కాగానే మా డాడీ తీసుకొచ్చి గుడ్ మై చైల్డ్ అని ఇలా ఇచ్చి చీర్స్ అని ఆయన తాగేసిండు. నెక్స్ట్ ఇంటర్ బీటెక్ లో ఒక్క అమ్మాయినా పడేయాలి, కానీ పడతారు నాన్న, నీకు తొందరగా పడతారు. నెక్స్ట్ ఫ్రీడమ్ పెరుగుతుంది. 10th క్లాస్ వరకు అయితే టీచర్ని అడిగి పోవాలి. ఇంటర్ అయిపోయి ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు, ఏడన్నా పోవచ్చు, కానీ ఆ ఫ్రీడమ్ ఉంటుంది మనకి. కూర్చో. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ కౌంట్ పెరుగుతుంది. కొత్త కొత్త పోరీల్ని లైన్ వేసి, అదే నువ్వు ఎట్లున్నా తెలుసా, నీ లోవర్ బాడీ ఈడ, అప్పర్ బాడీ ఈడ, పైకి ఇట్ట కొత్త కొత్త అందరం చూడొచ్చానా. నెక్స్ట్ బాధ్యతలు పెరుగుతాయి. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి బాధ్యతలు? పోయి మన చెయ్యి మనమే కడుక్కోవాలి. అలాంటి బాధ్యతల గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా అదే కదా, అది కూడా బాధ్యత. ఎలాంటి బాధ్యత? అమ్మాయిలు బాగా చూసుకోవడం బాధ్యత. రాజువయ్యా, ప్రకాష్ రాజువయ్యా.
రాజువయ్యా దిల్ రాజువయ్యా. కూసో. నెక్స్ట్ 10th లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్టు ఉంటది. హెయిర్ కట్ మంచిగా చేసుకోవాలా, షేవింగ్ చేసుకోవాలి, జుట్టు పెంచనియద్దు, ఇన్సెట్ చేసుకోవాలి, ఖర్చు జోలో పెట్టుకోవాలి, ముక్కలకి వెళ్ళి చీమిడి రావద్దు. అవును. ఇంటర్ వచ్చినాక రెక్కలు వస్తాయి. మీలాంటి అమ్మాయిలు తగిలినప్పుడు ఆ రెక్కలు ఊసిపోతాయి. నెక్స్ట్ పాత వెండి లోకంపై కొత్త బంగారు లోకం వస్తుంది. పెళ్లి తర్వాత ఇంకా ఇత్తడే. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చెప్పు. పటాస్ పాపులర్ ఎందుకైంది? ఎవరి వల్ల అయింది? పటాస్ పాపులర్ ఎందుకైంది? మాలాంటి ఆడియన్స్ వల్ల హిట్ అయింది. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. రవి పక్కన లాస్యా లేనందువల్ల పటాస్ షో హిట్ అయింది. చాలా హర్ట్ అవుతుంది తను. లాస్యా ఏం ఫీల్ అవ్వదు, ఎందుకంటే రవి బాధ తప్పిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేకప్ మ్యాన్ వల్ల ఇది పటాస్ ప్రోగ్రామ్ చాలా హిట్ అయింది. సుధాకర్ వేసే జోక్స్ వల్ల పటాస్ షో హిట్ అయింది. శ్రీముఖి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల. ప్రోగ్రామ్ శ్రీముఖి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల హిట్ కాలే. నువ్వు చూస్తున్నావు చూడు, మీ ఇంట్లో మీ దోస్తులను కూర్చోబెట్టారు, చూడరా దాని వల్ల హిట్ అయింది. కుళ్ళిపోతు సచ్చినోడా. నెక్స్ట్ నవ్వు రాకపోయినా రవి పడి నవ్వడం వల్ల ఫేమస్ అయింది. అంతేకాకుండా యోధ చంపదెబ్బలు రవి దాని వల్ల షోకి ఇంకో హైప్ వచ్చిందబ్బా. సూపర్. మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ ది లేడీ స్పెషల్. ఏంటి రవి చచ్చిపోయాడా? యాంకర్ రవి చచ్చిపోయాడంటే అసలు ఏం జరిగిందో తెలుసు కనుక్కుందాం. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ అంజలి. ఓకే, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జనరల్ గా ఇదివరకు న్యూస్ పేపర్ చూసేవాళ్ళం. అంటే ఈ రోజు జరిగే మ్యాటర్ ని నెక్స్ట్ డే న్యూస్ పేపర్ వస్తే గానీ మనకు తెలిసేది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది కూడా జెన్యున్ గా ఉండేది. ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత అప్డేట్స్ ఎలా ఉన్నాయి అంటే మ్యాటర్ ఎలా ఉంటుంది, దాని కింద వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. నయనతారకి 4వ నెల. ఇదైతే కరెక్ట్. మొన్న ఆ హీరోతో చూసాను ఎంత. ఇది ఎప్పుడో అనుకున్నా, ఎప్పుడో అనుకున్నా. అది కాదు, అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కదా. పెళ్లికి దానికి సంబంధం ఏంటి చెప్పు. అంజలి చదువు ఏంటది? నయనతార నటించబోతున్న కొత్త చిత్రానికి 4 నెలలు పేరును ఖరారు చేసినట్టు తెలిపిన యూనిట్ సభ్యులు. చెప్పలే ముందే, నేను చెప్పలే. అసలు వినరే వీళ్ళందరూ. ఇవన్నీ అసలు న్యూస్ మనం చూడకూడదు. ఏమంటారు? చిచ్చి, అసలు న్యూస్ లో చూడకూడదు. నేనైతే చూడను రా బాబు. ఇది పెట్టేస్తున్నాను పక్కతో. కొత్త న్యూస్ రవి. సహజ నటి సన్నీ లియోన్ కి చెమటలు పట్టించిన యాంకర్ రవి. మ్యాటర్ చదువుతున్నా విను. ఇంతకీ ఏంటంటే రవి మీద ఉన్న సోదర భావంతో పటాస్ 1000వ ఎపిసోడ్ కి గెస్ట్ గా విచ్చేసిన సన్నీ లియోన్ ఎండాకాలం కావడం వల్ల ఏసీ పనిచేయక పవర్ కట్ అయ్యి చెమటలు పట్టింది. బయటకు వచ్చిన తర్వాత రవి నాకు చెమటలు పట్టించాడు అని తన హాస్యాన్ని వ్యక్తం చేసింది. ఫస్ట్ లైన్ ఏంటి? సోదర భావం. ఏంటది? సోదర భావం. నీ మీద ఉన్న అభిమానంతో మన పటాస్ 1000వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ వచ్చింది ఆవిడ. సనీలో అక్కనా చెల్లెనా నాకు నీకు అక్కే. గెటప్ శ్రీను వల్లనే నేను తల్లినయ్యానని ఓపెన్ గా చెప్పిన యాంకర్ శ్రీముఖి. ఇదైతే 100% ట్రూ. కాదు, ఎప్పుడు చూసినా శ్రీముఖి మన సీను పేరు అంటుంటది. ఏంటో అనుకున్నాను. అంతేనా? ఓపెన్ గా చెప్పేస్తావు నువ్వు అలా.
ఏంటంటే ఇంతకీ మ్యాటర్ షూటింగ్ వల్ల బిజీగా ఉండడం వల్ల ఊర్లో ఉన్న తన తల్లిని చూడడానికి కుదరని గెటప్ సీను. అందుకే శ్రీముఖిలో తన తల్లిని చూసుకుంటున్న గెటప్ సీను. ఇంత చిన్న వయసులోనే శ్రీముఖి తల్లినైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన శ్రీముఖి. ఇది ఫేక్ న్యూస్. ఇది ఫేక్ న్యూస్. ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్. చిచ్చి. సూపర్. మరి మా అంజలికి ఏవో ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు. ఒక క్రైమ్ రిపోర్టర్ కుక్కరీ షో చేస్తే ఎలా ఉంటుంది? సూపర్. లెట్స్ వెల్కమ్ ది క్రైమ్ రిపోర్టర్ కుకరీ ఫెలో. అందరికీ నమస్కారం. పటాస్ వంట పెంట ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రతిరోజు రకరకాల విచిత్రమైన వంటకాలు చేసి పరిచయం చేస్తున్నాం. అండ్ అలాగే ఈ రోజు మన షోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, క్రైమ్ రిపోర్టర్ బోబో. నమస్కారం అండి. నమస్కారం. సో ఈ వంట ప్రోగ్రామ్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? రోజు క్రైమ్ ఫైల్ చూసి చూసి బోర్ కొట్టింది నేను ఈ రోజు ఈ షోలో వంట చేయబోతున్నాను. ప్లీజ్ డోంట్ గో, కీప్ వాచింగ్ పటాస్ పూల్ టు బిందాస్. అంతొద్దు. సరే, ఇవాళ ఏం చేస్తున్నారు? వంకాయని అడ్డంగా కోసి నిలువుగా మసాలా పెట్టి ఫ్రై చేయడం ఎలా అనేది ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. డోంట్ గో అవే, కీప్ వాచింగ్. వంకాయతో వంట. కీప్ వాచింగ్ ఏంటమ్మా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓ సరే, స్టార్ట్ చేద్దాం. వంకాయ తీసుకోండి. ఏమేమి కావాలి దీనికి, పదార్థాలు ఏమేమి కావాలి ఒకసారి. మీకేం కావాలంటే ముందుగా మీకు కావాల్సింది ఎదురుగా ఉన్న మీ ఇంట్లోకి వెళ్ళండి, రైట్ సైడ్ ఉన్న మీ కిచెన్ లోకి వెళ్ళండి. అక్కడ కనిపిస్తుంది మీకు వంకాయ. ఆ వంకాయని తీసుకోండి, దాన్ని ఇలా చూసుకోండి. ఒకవేళ లేదు అంటే మీ ఏరియాలో ఉన్న సూపర్ మార్కెట్ కి తీసుకోండి, వంకాయని కొనుక్కోండి. కొనిన తర్వాత దాన్ని బాగా 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 కడగండి. కడిగిన తర్వాత ఒక చాక్ తీసుకుని దాన్ని నిలువుగా ఒకసారి అడ్డంగా ఒకసారి తరగండి. ఇప్పుడు వంకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. అందులో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోండి. వద్దండి బాబు, పుచ్చులు మా పుచ్చులు అని 10 సార్లు పుచ్చులు లేవండి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించండి. వంట వచ్చిన తర్వాత దానిపైన ఒక బాండి పెట్టండి. ఇప్పుడు బండ్లు ఎందుకండి? బాండి కాదండి, బాండి పెట్టండి. బాండి పెట్టండి. అది బాగా వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా నూనె పోయండి. అది వేడైందో లేదో ఎలా తెలుస్తుంది? దాంట్లో కూర్చుందామా? కూర్చుంటే మీది కాలిపోతుంది. చూడండి, అది ఇలా బబుల్స్ వస్తుంది. సలసలా మాగుతున్న ఆ నూనె వచ్చింది కదా, దాని తర్వాత డోంట్ గో, కీప్ వాచింగ్ మేడం. ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డోంట్ గో ఏంటండి? అంటే ఏదైనా మ్యాటర్ చెప్పే ముందు మేము బ్రేక్ ఇస్తామయ్యా. బ్రేక్, మళ్ళీ వస్తాం. అబ్బాయిలంటే అబ్బాయిలకి పడదంట. మరి ఆ స్టోరీ ఏంటో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తుంది సౌమ్య. ఈ దేశంలో ఏంటి, ఏ దేశంలో అయినా అమ్మాయిల్ని అబ్బాయిల్ని చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు కదా. ఫస్ట్ బస్ స్టాప్ లో పాప అబ్బాయిలు నుంచుని ఉంటారు క్యాజువల్ గా. బస్ ఎప్పుడు వస్తుంది తెలియదు అనుకో, పక్కన ఎవరిని అడుగుతారు, సార్ ఇది 15B. సార్ 15B బస్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు కదా, టైమింగ్స్ అవి చూడడం రాదా నీకు? యూజ్లెస్ ఫెలో. ఇంతట్లో పాప అమ్మాయి నుంచి ఉంటుంది పక్కన. పాప అమ్మాయి హాయ్ అంటే మీరు 15B ఎక్కాలని మీకు ఎందుకండి? 15B అయితే ఏంటి, 15C అయితే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? అంటే మీరు 15B ఎక్కాలంటే 6 o'clock వస్తుంది కదా, నేను అదే బస్ ఎక్కుతానని చెప్పుతున్నాను మీకు. బస్ వస్తుంది, వెళ్ళి కూర్చుంటారు. కూర్చున్నాక సీట్లు ఉంటాయి కదా, అబ్బాయిలు కూర్చుంటే ఏంది సార్ అది సీట్. హలో, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెనకాల టికెట్ తీస్తున్నాడు, వెనకాల ఉంటాడు. కానీ అబ్బాయి మాత్రం శుభ్రంగా ఇలా కూర్చోవాలి. ఇంతట్లో అమ్మాయి వస్తుంది, మేడం రండి కూర్చోండి. లేదండి మీకు కష్టంగా ఉన్నట్టుంది. అబ్బాయి నేను రండి కూర్చోండి. సరే కూర్చుంటది అమ్మాయి, పాప అమ్మాయి కదా కూర్చుంటది అనమాట. కూర్చున్నాక గాలి వస్తూ ఉంటుంది, ఈవిడికేమో బస్సు ఊగుతుంటే నిద్ర వస్తుంది. పక్కన ఉన్న అబ్బాయి ఫీలింగ్ తెగ
అర్జెంట్ గా ఫస్ట్ విండోస్ వేసేస్తాడు. తర్వాత ఇంక ఈవిడికి చవట్లు పడుతుంటే ఇంతట్లో టికెట్ కలెక్టర్ వస్తాడు. మా గర్ల్ ఫ్రెండ్ పడుకుంది, డిస్టర్బ్ చేయండి. అమ్మాయితే ఇలా ట్రీట్ చేస్తారు. ఎంత అన్యాయం కదరా. ఇది బస్ ప్రయాణం అన్నమాట. గొడవ అయింది అనుకో కాలేజ్ లో, అబ్బాయికి వేరే కాలేజ్ వాళ్ళకి ఏమైనా గొడవ అయింది, అబ్బాయి అయితే ఏరా అవసరం ఆరా, అసలు నీ ఫిగర్ చూసుకుని నువ్వు గొడవకెలా వెళ్ళేవరా, ఆ బండోడితో పెట్టుకోవడం మనకి అవసరం ఆరా. అదే అమ్మాయి గొడవ పెట్టుకుంది ఏంటి, మన కాలేజ్ అమ్మాయిని ఆడొచ్చు లైన్ ఇస్తాడు రా, రే తీయండి రా బండులు, హాకీ స్టిక్లు. సౌమ్యకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ట్రాఫిక్ లో అమ్మాయి బైక్ రిపేర్ అయితే ఆమె ఎలా ఫీల్ అవుతుంది? ఓకే, అట్ సేమ్ టైం అబ్బాయి ఫీలింగ్ కూడా. అబ్బాయి పాపం బైక్ రిపేర్ వచ్చింది చూస్తున్నాడు ఏదో. అన్న అన్న ఒకసారి బైక్ అన్న, అన్న ఒకసారి బైక్ అన్న, అన్న ఒకసారి బైక్ అన్న. నీ బైక్ నేనేం చేసుకోవాలరా, నాకు వద్దు, నా దగ్గర ఉంది. అన్న కాదన్నా, ఒక్కసారి బైక్ చూసుకొని నేను పోయి మెకానిక్ ని తెచ్చుకుంటా. చూసా, బాగుంది పో. అన్న ప్లీజ్ అన్న, జాబ్ ఇంటర్వ్యూకి అర్జెంట్ అన్న. అరే నేను నీకు ఏమైతాను రా, ఏంది నీ బాధ పోన్నాడు. ఒక అమ్మాయిది బైక్ రిపేర్ వచ్చింది. అసలు బైక్ రిపేర్ అక్కర్లే, బైక్ మామూలుగా నుంచింది అనుకోండి, చూస్తుంది అంతే బైక్ ని. మీ పేరు సౌమ్య? హాయ్. బండి నాదేనండి. రిపేర్ నేను దగ్గరుండి తీసుకెళ్తాను. మీరెందుకండి బైక్ ని మీరు రిపేర్ చేస్తారు? పర్లేదు, ఎండ ఎక్కువ ఉంది, మీరు ఇలా రండి కూర్చోండి. ఓకే, కార్ లో కూర్చోండి. అది యాక్చువల్లీ బైక్. మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నేను షెడ్ కి తీసుకెళ్ళి నేను దగ్గర రిపేర్. అది బైక్ కి కొంచెం నాకు డౌట్ వస్తుంది ఏదో. కాదండి బైక్ ది కీ నేను ఇంట్లో వదిలేసానని చెప్పదలుచుకున్నాను. ఎస్, మరి మన పటాస్ స్టేజ్ మీదకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరోయిన్ రాబోతున్నారు, వచ్చి స్టాండప్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఎవరో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ యోధా సిస్టర్స్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్క మా పిల్ల నువ్వా. కొత్తగా ఆలోచించే గర్ల్స్ ఇప్పుడు సినిమా తీస్తున్నారు. అది ఎలా ఉంటుంది మేము మీకు చేసి చూపించబోతాం. నా పేరు రమ్యశ్రీ అండి. నేనేం చేసినా కొత్తగా చేస్తాను. నాకు కొత్త కొత్త థాట్స్ అంటే చాలా బాగా ఇష్టం. అందుకని నేను ఒక కొత్త సినిమా తీస్తున్నాను అనమాట. ఒక కొత్త డాన్స్ మాస్టర్ వస్తే బాగుంటది కదా. ఓడొస్తుండు. నమస్తే మేడం. ఓ ఓకే నమస్తే. మీ పేరేంటి? కొత్త యోధ. నేను రేపు సాంగ్ షూటింగ్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు ఒక కొత్త స్టెప్ కావాలి. అది మీకు బాగా నచ్చింది మేడం? బాగా నచ్చిందా? అయితే చేసి చూపించు. చేయమంటే ప్రపంచంలో ఎవరేం చేస్తారు? కొత్తగా అమ్మా, కొత్తగా. లెగ్ మూమెంట్. గోకల్ స్టైల్ మేడం, గోకల్ స్టైల్. ఓకే, రేపు సాంగ్ షూటింగ్ లో హీరో కొడితే హీరోయిన్ ఏడ్చేసింది. అది మీ ఓన్ స్టైల్. ఎలా చూపిస్తారు చూపించండి. యాక్షన్. బొమ్మ కనపడాలి ఏమంటారు? ఎలా ఉండాలి స్టెప్ అంటే? ఎలా ఉండాలి? కొత్తగా. అదే నచ్చింది మేడం. వచ్చింది. కమాన్. అమ్మా అమ్మా. నన్ను కొట్టి నువ్వే ఆడవడం సూపర్. వావ్ సూపర్ అమ్మా. నువ్వే డాన్స్ మాస్టర్. యు ఆర్ సెలెక్టెడ్. ఓకే మేడం, థాంక్యూ. మరి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళమ్మా. నేను ఆకే వెళ్ళాను మేడం. కొత్తగా అమ్మా, కొత్తగా. ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఎలా ఉంటారు మేము మీకు చేసి చూపించబోతున్నాం. ఎండాకాలం కదండి, కొండలు బాగా అప్పేసానండి.
ఇదిగో డబ్బులు వచ్చాయండి. ఈ డబ్బులతో ఒక మంచి సినిమా తీయాలండి. మరి మంచి రైటర్ దొరుకుతుండే కదా కథ వచ్చేది. రైటర్ 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 కథలు కథలే, రైటర్ 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 కథలు కథలే. నీ దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇదిగో నువ్వు ఒక కథ చెప్పాలి ఇప్పుడు నాకు. ఒకే ఒక సీన్ చెప్పాలి. ఆ సీన్ చెప్తే మనం పార్ట్ 2 తీసేలా ఉండాలి. ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ ఉరుకుతూ 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 తర్వాత ఏమనుకున్నా సినిమా అయిపోయింది మేడం. పార్ట్ 2 తీయచ్చు. సస్పెన్స్ ఉండాలకుండా ఓపెన్ చేస్తే హీరో పడుకున్నాడు. టైం 12 అయింది. 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 లేవండి సినిమా అయిపోయింది. లేవండి సినిమా అయిపోయింది. ఓకే, మరి మా కుండలకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కుండ ముంబై హీరోయిన్ ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. ఇప్పుడు మనం యోధ నిలబడే గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐమ్ ఫైన్ ఫైన్. ఐమ్ ఫైన్ ఫైన్. ఓకేనండి, మరి మీకు తెలుగు వచ్చా? అస్సలు రాదా? అస్సలు. రవి గడ్డంగికుంటున్నాడు. సౌమ్య కామెడీలు ఎత్తుకుంటుంది. అంజలి పడుకుంటుంది. శ్రీముఖి తల మీద నుంచి గోక్కుంటుంది. ఇలా తెలుగులో చెప్పాలంటే నాకు ఇలా ఏమీ రాదు. అసలుకి మాది బొంబాయి కదా, బొంబాయి కదా. మరి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు పక్కన నటించారు అన్న మీరు సినిమాలో కనపడలేదు ఎందుకు? ఇప్పుడు మహేష్ బాబు గారి షూటింగ్ అక్కడ జరుగుతుంది, నా షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. అందుకే చెప్పాను పక్క పక్క నుండి యాక్టింగ్ చేసాము. మరి మీరు అఖిల్ పక్కన షర్ట్ చెప్పేశాడా? అవును ఒప్పుకున్నాను, కానీ నేనే నో అనేసాను. ఎందుకండి అఖిల్ పక్కన హీరోయిన్ ఛాన్స్ ఎందుకు వద్దన్నారు? ఎందుకంటే నాగార్జున గారు ఫీల్ అవుతారు కదా. ఇలా చెప్పాలంటే తెలుగులో నాకు ఏమీ రాదు. అసలుకే మాది బొంబాయి బొంబాయి. షార్ట్ రెడీ అవుతుందని నేను చెప్పాను. ఇక్కడ ఏ షూటింగ్ జరగట్లే కదా. అంటే షార్ట్ కుట్టమని ఇచ్చాను. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనకి ఎదుటి వారిలో దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు? మనకి ఎదుటి వారిలో దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు? అంటే ఫ్రెండ్ బైక్ ఇచ్చినప్పుడు. ఆ బైక్ తో ఏం చేస్తా? అంటే గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బయట తిరుగుతా. ఆ గర్ల్ ఫ్రెండ్ బయటకు తీసుకెళ్ళాక నీకు చుక్కలు కనబడతాయి. తర్వాత సుధాకర్ స్కెట్ అవుతుండగా స్టార్ట్ అయ్యే టైంలో రవణ వచ్చి ఆపేస్తే దేవుడిలాగా అనిపిస్తాడు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. నిజంగా నేను దేవుడు అయితే సుధాకర్ ని మొత్తం షోలోకి వెళ్ళి తీసేరా? నేను దేవుడిని కాదు. మనం ప్రేమించిన అమ్మాయి వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు అనుకోండి, అతను మనకు దేవుడిలా కనిపిస్తాడు. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? మనం ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడితే ఇవి అడగడం సరే, నువ్వు మళ్ళీ రిపీట్ చేయడం సరే. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్? మళ్ళీ చెప్తున్నాను, ఆడుకుంటుంది. బాగా చెప్పావు, కూర్చో. నెక్స్ట్
వాష్రూమ్ లో వాటర్ అయిపోయినప్పుడు తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఈయన ఎవరో పనికి చుట్టంలాగా ఉన్నాడు. మమ్మీ ఎండిపోతుంది. ఎగ్జామ్ హాల్లో మనకి ఎగ్జామ్ రానప్పుడు పక్కోడు చూపిస్తే వాడు దేవుళ్ళ కనిపిస్తాడు. ఒక అమ్మాయి లవర్ ని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ డాడీ హారతి ఇచ్చి చేస్తే వాళ్ళ డాడీ దేవుడిలా కనిపిస్తాడు. ఏం చేస్తే మా నాన్న అట్లనే చేసిండు ఒక రోజు. ఏం చేసిండు? నేను నా లవర్ ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు హారతి ఇచ్చాడు. నాన్న ముందుకెళ్ళు అనగానే ముందుకెళ్ళా, ఆ హారతి మెల్లగా వెనకలు పెట్టింది ఇట్లా. సూపర్ అంకుల్ మీరు. నెక్స్ట్ లేచిపోయినప్పుడు షెల్టర్ ఇచ్చేవాడే దేవుళ్ళ కనిపిస్తాడు. ఎవరన్నా శ్రీముఖి నంబర్ ఇస్తే వారు దేవుడిలా కనిపిస్తారు. నువ్వు రాసుకో, ఫోన్ ది, ఇప్పుడే చెప్తా. ఎవరెవరు కావాలి టీవీలో అందరూ చూస్తారు. ఇప్పుడు నేను దేవుడిని నేను ప్రూవ్ చేసుకుంటా. 9885263492. 9885263492. కొట్టు. ఎవరిదిరా నంబర్? డాడీది. డాడీ నంబర్ ఎందుకు? రామకృష్ణ అంకుల్ అంటే చెప్తే ఇస్తాడు కదా డీటెయిల్ గా. ఏదైనా పద్ధతి ప్రకారం వెళ్ళాలమ్మా. అదిగో యాంకర్ బాబు లేచాడు. భయ్యా నా పేరు సంతోష్ భయ్యా. నువ్వు లోపు ఎప్పుడన్నా తప్పిపోయారా వరదలా? నాకు నిజం చెప్పు, చంద్రముఖి సినిమాలో పెద్ద డోర్ కీసే కదా అవి నీ మెడలోని? అది వాడు బాత్రూమ్ కీసే, వాడు బాత్రూమ్ వాడే. ఇప్పుడు మనం వైన్ షాప్ పోతాం కదా భయ్యా. మనమేనా మనం, నువ్వు పోతావు. మనం వైన్ షాప్కి వెళ్తాం, బీర్కే పైసలు ఉంటాయి 95 రూపీస్. అవును. కానీ మన స్టఫ్ ఉండదు. ఆడు బీర్ తో పాటు స్టఫ్ కూడా ఫ్రీ ఇస్తాడు, దేవుళ్ళకి కనబడతాడు. పవర్ స్టార్ సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు టికెట్ దొరికినప్పుడు ఎవరైనా వచ్చి నా ఫ్రెండ్ రాలేదు నువ్వు సినిమాకి వస్తావంటే అప్పుడు ఆ ఫ్రెండ్ భాస్కర్, ఎదుటి వాళ్ళు నీకు ఎప్పుడు దేవుడుగా అనిపిస్తుంది? వైఫ్ ఉంటుంది కదా, మొగుడికి గర్ల్ ఫ్రెండ్ ఉందన్న విషయం తెలిసి కూడా క్షమించింది అనుకో, రియల్ లైఫ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నా? ఓకే, వెరీ గుడ్. మరి నెక్స్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, అబ్బాయిలు అమ్మాయిల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఫ్రెష్ కాదని ఎక్స్పెక్ట్ చేస్తారు. అబ్బాయిలలో ఫ్రెష్ అని అంటే ఏం ఫ్రెష్ అని? మైండ్ ఫ్రెష్ కాదని చూస్తాం. ఏ బాగా తలకాయ కూర తింటావా? నెక్స్ట్, అమ్మాయిల్ని మేకప్ లేకుండా చూడాలనుకుంటా. అది నీ ఎక్స్పెక్టేషన్. ఎందుకు సావాలనుకుంటున్నావు నువ్వా? చూస్తున్నావు, చస్తే నువ్వు ఒక్కడివి చావు, నా రూమ్ లోకి వచ్చి కనిపించి చూపిస్తాను, కానీ ఇక్కడ వీళ్ళందరినీ చంపకు, ఓకేనా? చావు చూపెడతా. ఆడి పాపం రూమ్ నుంచి బయటకు రావాలి కదా, శివం నలుగురు మోసుకొని వస్తారు అప్పుడు. గ్రేట్. నెక్స్ట్, అబ్బాయి అమ్మాయి గొడవ పడ్డప్పుడు ఫస్ట్ ఎప్పుడు అబ్బాయి వచ్చి సారీ చెప్పాలి అని గర్ల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అబ్బాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆల్రెడీ ఆయన సారీ చెప్పలేదని కోపంలో ఉన్నదా? అఖిల సారీయా? నువ్వు బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ విష్ చేయాలని అనుకుంటాడు. హలో హలో రే రవి. హే శ్రీ, మా ఇంట్లో పాల ప్యాకెట్లు అయిపోతేవా? ఇదిగో నీ బాత్రూమ్ లోకి వెళ్ళు. వెళ్ళా. దాంట్లో సింక్ లో చూడు, నేను కోసం ఒక గిఫ్ట్ పెట్టా. ఏంది ఇది? బర్త్డే రా, ఐ లవ్ యూ సో మచ్. సింక్ లో కేక్ పెట్టడం ఏంది? నా గర్ల్ ఫ్రెండ్ ఊరికి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ నెంబర్ నాకు ఇస్తే బాగుండు, కొన్ని రోజులు లైన్ లో పెట్టుకుంటే బాగుంటుంది. తప్పు నాన్న, చాలా తప్పు. అరే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదా. అదిగా తప్పు. ఒక అమ్మాయిని అన్ని రోజులు లైన్ లో నిల్చోబెట్టడం తప్పు కాదు.
నెక్స్ట్ మనం గట్టిగా ప్రయత్నిస్తే పక్కవాడి పర్సులో ఎంతుందో మనీ ఎంతుందో తెలుసుకోవచ్చు, కానీ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోలేం భయ్ అసలు. నువ్వు అమ్మాయి మనసులో ఏముంటుందో అని ఎక్స్పెక్ట్ ఫస్ట్ నేను గట్టిగా ప్రయత్నిస్తా. వాటర్ లేవు, ఇట్రా ఇట్రా. ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ టుడేస్ పటాస్ ఫుల్ టు బిందాస్. పై నుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల. వచ్చేస్తున్నాడు మా బాడీ గార్డ్, తెలుసు కదా బుల్లెట్ లాంటి జోకులు, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్. ఓకే, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్పాలి. ఫస్ట్ కొంతమంది అమ్మాయిలు ఏంటంటే ఫోన్లు గంటలు గంటలు మాట్లాడతారు, ఏం మాట్లాడతారో తెలియదు. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంది, అదేంటంటే ఎప్పుడు ఫోన్ పట్టుకున్నా మినిమం 4 గంటలు మాట్లాడేది. ఆ రోజు చూస్తే గంటన్నరకే ఫోన్ పెట్టేసింది. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటమ్మా రోజు ఫోన్ పట్టుకుంటే 4 గంటలు మాట్లాడేదానివి గంటన్నరకే పెట్టేసావు ఏంటని అడిగా. ఏం లేదు అంకుల్, రాంగ్ నెంబర్ అంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయిలు ఫోన్ హీట్ ఎక్కి పొగలు వచ్చి ఎంత చేసినా మాట్లాడుతూనే ఉంటారు. ఈ అమ్మాయితో మాట్లాడటం వల్ల మా ఫ్రెండ్ ఒకడు, వాడు ఏంటంటే బైక్ మీద వెళ్తూ మాట్లాడుతున్నాడు. నిన్న మా లవర్తో బైక్ మీద వెళ్తూ మాట్లాడుతున్నాను రా, సడన్ గా కాలు కట్ అయింది అన్నాడు. దీనికి ఎంత బాధపడతావేంట్రా అన్నాను. కట్ అయింది కాలు కాదురా కుడికాలని చెప్పాడు. యూట్యూబ్ ఫ్యాన్స్ మన్నించాలి, సుధాకర్ గారి గురించి కొన్ని నిజాలు ప్లీజ్. మొన్న ఒక రోజు విజయవాడ వెళ్దామని బస్సు ఎక్కాం భయ్యా. మానవుడికి ఏంటంటే కొంచెం టెన్షన్ ఎక్కువ, ఎక్కడికి వెళ్ళినా బస్సు ఎన్ని గంటలు బయలుదేరుతుంది అని చెప్పి కండక్టర్ని అడిగాడు. ఏముంది బాబు 10 గంటలు బయలుదేరుతుంది. కరెక్ట్ గా 10 గంటలకు వెళ్తుందని చెప్పి అడిగాడు. 10 గంటలు అంటే మరి చెప్పలేం బాబు, 10 నిమిషాలు ముందే వెళ్ళొచ్చు, 10 నిమిషాలు వెనకే వెళ్ళొచ్చు అన్నాడు. వెంటనే వీడు లేచిపోయి అందరిని బస్సు దిగండి బస్సు దిగండి బస్సు దిగండి అన్నాడు. ఏరా సుధాకర్ ఏమైందంటే ఆ కండక్టర్ గారు ఏం చెప్పాడు చూసావా, 10 నిమిషాలు ముందుకు వెళ్తుందంటే 10 నిమిషాలు వెనక్కి వెళ్తుందట. ఇలా అయితే ఎప్పుడురా మనం విజయవాడ లేదు అన్నాడు. మొన్న ఒక రోజు మా ఇంట్లో పెళ్లి వస్తే చెప్పా, సుధాకర్ నేను చూసుకోలేను, మా బంధువులు వస్తారు చూసుకో అని చెప్పన్నా. వీడు దొంగోడ్లాగా బైనాకులాగా పట్టుకొని తిరుగుతున్నాడు మొత్తం అంతా. ఏంట్రా బైనాకులాగా పట్టుకొని తిరుగుతున్నా అంటే, నువ్వే చెప్పావు కదరా మీ దూరపు చుట్టాలు వస్తారని, మరి దూరపు చుట్టాలు కనిపించాలంటే బైనాకులాగా కావాలి కదా అని చెప్పి పట్టుకొని తిరుగుతున్నాడు. అలాగే మందు బాబు, నేను ఒకసారి ఏం చేశానంటే బార్లోకి వెళ్ళా, అందరిని మార్చుదామని చెప్పేసి. ఇది చాలా విషాదకరమైన విషయం. ఆయన చాలా ఎక్కువ తాగుతున్నాడు. ఏంటి సార్ మీ ప్రాబ్లం అంటే, ఏం చెప్పంటావు బాబు, నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు తాగుబోతు అయిపోయాడు. వాడు తాగుడు చూడలేక కొడుకు పాడైపోయిన బాధతో నేను తాగుతున్నానని చెప్పి అన్నాడు తండ్రి. సార్ అంతా బానే ఉంది, ఇంతకీ మీ కొడుకు ఎందుకు తాగుతున్నాడు అన్నాడు. వాళ్ళ తండ్రి ఒక తాగుబోతు బాబు, ఆ బాధ భరించలేక వాడు తాగుతున్నాడు అన్నాడు. ఇంకా ఇలాంటి తాగుబోతులు మార్చడం మన వల్ల కాదని చెప్పేసి సైలెంట్ గా వెనక్కి వచ్చేసాను. మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ సీన్ అందరు హీరోలు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపెట్టు. ఆ రోజు తాతయ్య చేసింది తప్పు అయితే ఈ రోజు నువ్వు చేస్తుంది కూడా తప్పే. ఆయన ఆవేశం ఖరీదు 25 ఏళ్ళు నిన్ను దూరం చేసుకోరు, నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టింటిని వదులుకోరు. ఒక విషయం అత్తయ్య, నువ్వు ఆ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ గుమ్మ ముందు ఒక క్షణం ఆగుంటే నీకు తెలిసేది, ఒక అరుపు వినిపించేది అత్తయ్య. ఆ అరుపు కానీ నువ్వు విని ఉండుంటే ఈ 25 ఏళ్ళు ఇంకోలా ఉండే. 10 ఏళ్లుగా పేలని తుపాకీ అప్పుడే ఎందుకు పేలి, అది నీ వల్లే పేలి. మరి నిన్నెంత ద్వేషించాలి, తాతయ్యని ఎంత ద్వేషించాలి. ఒక్క విషయం, ప్రతి సమస్యకి 2 దారులు ఉంటాయి. ఒకటి ప్రేమతో నిండిపో, ఇంకొకటి ద్వేషంతో నిండిపో. మొదటి దారి నేను సెలెక్ట్ చేసుకున్నా, రెండో దారి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తాయి. కృష్ణంరాజు, అమ్మ ఎందుకు లేదో తెలీదు, నా యాది అత్త ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ అత్త బాగుండటం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో కలిసి నవ్వడం, నలుగురితో కలిసి ఆడుకోవడం. ఈ 25 ఏళ్ళుగా మేము అదే కోల్పోయాం. నీకు విషయం తెలుసా, మేము తినేటప్పుడు నీకు కంచం, మా పక్కన ఒక గది,
అంతెందుకు, మేము సంపాదించే రూపాయల పావలా కూడా నీకోసం దాచిపెట్టాం. నువ్వు ఒక్క మాట చెప్పొత్తా, కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటకుండా నేను చూసుకుంటాను. వీలైతే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ మేమున్నామని గుర్తించు. ఎప్పుడు నెగ్గాలో కాదురా, ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడే భాస్కర్. సెల్ఫీ పిచ్చి అసలు ఎలా ఉంటుంది, సెల్ఫీ గోల్ ఏంటి, అసలు మీరు చేసే కథలేంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు దివాననాలి హరి. మన సగం జీవితం సంకనాకపోయిన తర్వాత, లేదంటే సగం టైం సంకనాకపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అనుకున్న విషయం తెలుసా, అబ్బే రేపు నుంచి ఫేస్బుక్ యూజ్ చేయకూడదురా అనుకుంటాం. మనకి తెలియని విషయం ఏంటంటే రేపటి నుంచి మాట ప్రతిరోజు అనుకుంటాం. ఇలా ఉంటారు. ఇంక ఈ మధ్య కొత్తగా వచ్చి సెల్ఫీస్ అంట. సెల్ఫీలు పెట్టుకునే బాధ మా భాస్కరానికి మా మహేశానికి నాకు ఉండదు. చెప్పిన ఫస్ట్ భాస్కర్ ఏంటంటే సెల్ఫీ పెట్టుకుందాం, సెల్ఫీ తీసేడుకోండి, సెల్లంత ఉంటుంది అన్నయ్య ఉంటాడు, ఏడన్నా పెట్టేది. అన్నయ్య సెల్ఫీ తీయాలంటే ఫ్లైట్ వేసుకుని పోవాలా. మరి మహేష్ అన్న 5 నిమిషానికి వస్తే సెల్ఫీ పెడతారు. ఏది రేటు సెల్ఫీ? ఊర నా బండ బ్రైట్నెస్ పెంచుకొని చూడరా, కనబడతావా? కొన్ని పిక్స్, కొన్ని సెల్ఫీలు చూసేటప్పుడు మనకు బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంటది. ఇది నమ్మ ఎవరికి పిక్ పెట్టింది అని అనిపిస్తాను. అలాంటి పిక్స్ ఏంటి, అలాంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఫస్ట్ ఒకడు వస్తాడు, సెల్ఫీ టాయిలెట్ అంట. అది పెట్టింది పిక్ ఎవరు తెలుసా? సెల్ఫీ టాయిలెట్. దాని కింద కామెంట్లు, బా పిక్ కేక, టాయిలెట్ స్టార్, యూరిన్ స్టార్. ఇలాంటి కామెంట్లు చూసినప్పుడు, అలాంటి పిక్స్ చూసినప్పుడు మనకు వచ్చి ఫ్రెష్ ఎలా ఉంటుంది తెలుసా? ఎవరు నువ్వా టాయిలెట్ సెల్ఫీ ఏంటి, ఎదవని. ఇంకో పిక్ సెల్ఫీ కాదు, మామూలు పిక్స్ ఎలా పెడతారంటే మా కుర్రాళ్ళు బేసిక్ గా మనం విలేజ్ లో తాటికలు తినేటప్పుడు ఫ్యాన్ తిప్పేసి టవల్ కొట్టుకుంటాం తెలుసు కదా, ఎందుకంటే పడుతుందని చెప్పి. వాడు పిక్ ఎలా పెడతాడు తెలుసా? టవల్ కొట్టుకుని ఇలా కూర్చొని తాటికలా పెడతాడు. ఆడ అమ్మ బడ ఇక్కడ ఎంత గ్యాప్ ఉంటుంది కనబడతాడు అడిగి. ఇలా తీసుకొచ్చి ఫేస్బుక్ అప్లోడ్ చేస్తారు. ఆ దరిద్రం చూడాల్సింది మనం. అలాంటి టైం చూసి మన పేషెంట్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఏం చూపిస్తున్నారా? తాటికలు చూపిస్తున్నారు, ఇంకేమైనా చూపిస్తున్నారా? దరిద్రులారా. ఇన్నాళ్ళు సినిమాలకే ఛాన్సల్ అనుకోండి, మీ వాళ్ళ ఫేస్బుక్ కూడా వచ్చేలా ఉంది కదా తీరే. అమ్మాయిలు ఎలాంటి పిక్స్ పెడతారు, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అవి చూసినప్పుడు మన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఒక అమ్మాయి అండి రోడ్డు మీద నడుస్తుంటది, అక్కడ పేడ కనిపిస్తుంది. అమ్మాయికి పేడ అని తెలుసు, ఇలా ఫోటో తీస్తుంది, పెడతది. ఐ కాంట్ అండర్స్టాండ్ వాట్ ఇస్ దిస్ బ్లాక్ పార్టికల్, యు నో. మళ్ళీ అక్కడ క్వశ్చన్, ఎనీవన్ గెస్. ఇప్పుడు కామెంట్లు చూడండి. ఒక అమ్మాయి కామెంట్, ఐ థింక్ ఇట్స్ గోంగూర పచ్చడి రైట్. ఇలాంటివి చూసినప్పుడు మన అబ్బాయి చూసాడు, అది ఆడి ఫ్రెషర్స్ ఎలాగుంటో తెలుసా? గోంగూర పచ్చడా కాదు, ఐస్ క్రీమ్ నేరేటువంటి ఫ్లేవర్, అందుకే బ్లాక్ ఉంది. వెళ్ళి 2-3 కప్పులు పెట్టుకుని కప్పులు వేసి మెక్కేయండి. దీని అమ్మ పేడ మొహలు మీరును. గోరింటక గోంగూర పచ్చడా, మీ అయ్యవరు వచ్చాడా పెట్టాడా గోరింటక రోడ్డు మీద? దీని అమ్మదానికి ఏం మాట్లాడుతున్నారా? ఇంకా మేము ఎలాగ వదిలేస్తే ఆ పేడ మొక్కను పూసుకొని నువ్వు మేకప్ ఫిట్ అయినా అంటారు కదా తల్లి. మరి ఎంత ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేసిన మా హరికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఫేస్బుక్ తెలివైనవాడు ఫేస్బుక్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది? వీడికి ఒకరికి ఫేస్బుక్ అంటే ఏంటో తెలియదు. వచ్చి బాఫ్ నీ ఫేస్బుక్ ఐడి చెప్పవా? వీడికి పాపం ఫేస్బుక్ ఐడి తెలియదు. ఫేస్బుక్ అకౌంట్ కొత్త బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అకౌంట్ అన్నావు కదా. నీ దరిద్రుడా డిష్ టీవీ పెట్టించుకొని దూరదర్శనం చూసానంట నీలాంటుడే. ఎంతో దరిద్రుడని. నేను అడిగేది ఎఫ్బి గురించి రా. ఎఫ్బి ఒరే అమ్మాయి ఇంత పట్టిలాగా చెప్తున్నాడే, మనకు తెలియదంటే పరుగు పోద్ది, కవర్ చేయాలి. ఏం చెయ్యాలి బావ? మరి జోక్ చేశాను బావా. ఎఫ్బి గురించి నాకు తెలియదు, నువ్వు మరి ఎఫ్బిందు నాకు తెలియదు. ఈ మధ్య మార్కెట్ లో తెగ డిస్కషన్ లేదా 72 అంట కదా, అది కానీ తీసుకోలేదు నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? ఆరేసిన అండర్వేర్లు ఎత్తిపోయేవాళ్ళకి వచ్చింది ఏంట్రా నాయన? రే
నేను మాట్లాడింది ఫేస్బుక్ గురించిరా. మాట్లాడింది దగులు బజార్లో బుక్ గురించా? ఆ ముక్క ముందే చెప్తే బాగుంది కదా. బుక్ గురించి ఎందుకు బాగుంటుంది తెలుసుకొస్తున్నావు? చిన్న గురించి నేను పుస్తకాలు చదవలేదు, 40 పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు చదివాం. ఆఫ్టర్ ఆల్ ఫేస్బుక్ గురించి మళ్ళీ నువ్వు కొత్తగా అడుగుతున్నావు ఏంటి? అకౌంట్ అన్న ఏంటి లైబ్రరీలో తీసుకోవాలా? తీసుకుంటాను. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకో. ఎందుకు పాస్పోర్ట్ సైజ్ వద్దురా? 30 వేస్తాను. నీళ్ళంటే కూడా బతుకోవడం తెలియదు కదా. ఎవరన్నారు డేటింగ్ గురించి డీప్ గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ మన ముందుకు వచ్చేసినారు దివాననాలి మిల్కీ మహేష్. ఈ రోజు నేను చెప్పే టాపిక్ డేటింగ్. ఇప్పట్లో ఒక అమ్మాయి డేటింగ్ ఒప్పుకుంటే ఆ అమ్మాయి చెప్పే రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు డేటింగ్ తీసుకుంటావు కానీ అది డేటింగ్ కాదు, వెనకాల బాడీ గార్డ్ లాగుంటావు అనమాట. ఏముండదు, టచ్ చేయాలి అనుకుంటే ఏముండదు, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. సరే ఇన్ని చేసి లాస్ట్ డేటింగ్ తీసుకుపోతాం కదా, మాల్లోకి ఎంటర్ అవ్వగానే పోతు దాక్కుంటది. ఏమైందంటే మా నాన్న ఫ్రెండ్ ఇక్కడ నుంచి వెళ్ళిండా అంటే లేదు 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 నువ్వు దాక్కో వెళ్ళిండి లే మళ్ళీ పోతాం. మళ్ళీ కేఎఫ్సీ అంటది. కేఎఫ్సీ లేకపోగానే మళ్ళీ పోయి దాక్కుంటది. ఏమైంది అంటే మా అన్నయ్య ఫ్రెండ్ అసలు నీ అమ్మ ఊరంతా చుట్టాలన్నారు దీనికి. ఇంకోటి ఏంటంటే సారీస్ చెప్పే విషయాలు ఎట్లుంటాయంటే, నేను ఒకరోజు సారీ చెప్పడానికి వెళ్తే అమ్మాయి కూర్చుంది. నేను వచ్చేసి బంగారం ముందు ఆర్డర్ చేయి, సరే ఏమన్నా తింటే కొంచెం కోపం తగ్గుద్ది కదా అని చెప్పి కూల్ గా ఏదో తెప్పించాం, పెట్టుకుంది, తింటుంది. నేను చూసి బంగారం తినేటప్పుడు మాట్లాడొద్దని చెప్పానా, సరే మాట్లాడు. అంతా అయిపోయింది, చేతులు కట్టుకుంది. చెప్పు ఏదో చెప్తున్నావు అంటే, ఏం లేదే ఇందాక నువ్వు తినే ప్లేట్ లో బొద్దింక పడింది, అది చెప్దాం అనుకున్నా, నువ్వేమో సారీ చెప్పేటప్పుడు అమ్మాయిలు చాలా అంటుంటారు, నువ్వంటే ప్రాణం రా, నువ్వంటే ఇష్టం రా, నువ్వంటే అదిరా, నీ కోసం పడి చచ్చిపోతా అంటారు. సరే నా కోసం ఏమన్నా చేస్తావా అంటే అన్ని చేస్తా. ఏమొద్దే సింపుల్ గా ఒక మాట, నీ ఫేస్బుక్ పాస్వర్డ్ చెప్పు చాలు. అటు పక్క నో ఆన్సర్. హే అన్నయ్య నేను జోక్ చేసి అన్నయ్య బాయ్, నేను నాకు పని ఉంది.